నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు రాహుల్ ప్రియాంక ప్రయత్నించడం సంచలనం రేపింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థులపై మోదీ ప్రభుత్వం దమనకాండకు పాల్పడిందని ప్రియాంక ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ కదం తొక్కింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలంటూ ఏకంగా ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి పాదయాత్రగా వెళ్లారు రాహుల్, ప్రియాంక. లోక్ కళ్యాణ్ మార్గులో బైఠాయించారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలో మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. పేపర్ లీక్లపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఎందుకు బలప్రయోగం చేయాల్సి వచ్చిందన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి ప్రతి భారతీయుడిపై దాడి అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి బస్సులో తరలించారు. ధర్నా స్థలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. భారత్లో ప్రజాస్వామ్యం లేదని తమ అరెస్టులు నిరూపించాయన్నారు రాహుల్ గాంధీ. విపక్ష నేతలంతా లోక్ కళ్యాణ్ మార్గులో ప్రధాని ఇంటి ముందే ధర్నాకు దిగడం ఊహించని పరిణామం అనే చెప్పాలి. ప్రభుత్వం ముందు రాహుల్ 5 డిమాండ్లు పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పార్లమెంట్లో హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చ చేపట్టాలని కోరారు. ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారని ఆరోపించారు ప్రియాంక. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. इनसे डिस्कशन मांगा एजुकेशन पे और छात्रों पर दमन हुआ है उस पे हमें बताया गया कि सरकार से पूछना है। स्पीकर साहब हमें कह रहे हैं कि हमें पहले इनसे पता करेंगे। क्या पता करेंगे? आप स्पीकर हैं? लोकतंत्र है ये कि तानाशाही है? जितेंद्र सिंह ये कह रहे हैं कि आप लोग मांगे बदल रहे हैं। पहले आप लोग कुछ और कहते हैं, बाद में आप लोग कुछ और నీట్ పేపర్ లీక్ పై పార్లమెంటు లోపల బయట విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి.